నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వకుండా దొంగచాటుగా వెళ్లి సంతకాలు చేసినందుకు గాను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. మరి ఈ సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే పెట్టారా? ఇదిలా ఉంటే మరోపక్క మండలిలో కూడా ఇప్పటికే దాదాపు 5-6 వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా వాటిని మండలి చైర్మన్ ఆమోదించట్లేదు. అయితే మరికొంతమంది దాదాపు 8 మంది వరకు ఎమ్మెల్సీలు కూడా మండలిలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎందుకు స్పందించట్లేదు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇటు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాననేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఆయన పార్టీ తరపు ఎమ్మెల్యేలేమో దొంగతనంగా వెళ్ళి సంతకాలు చేసి వస్తున్నారంట. సో ఇది ఏంటి సార్? ఆయన నిజంగానే మరి ఆయన పంపిస్తే వచ్చారా, లేదంటే ఆయనకు తెలియకుండా వచ్చి సంతకాలు పెడుతున్నారా? మరి ఇటు చూస్తే మండలిలో ఎందుకు చైర్మన్ వాళ్ళ రాజీనామాలను ఆమోదించట్లేదు, అండ్ మండలిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నారు కాబట్టి మరికొంతమంది దానిలోంచి బయటకు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోతోందా అంటే, ఇప్పుడు 7 అసెంబ్లీలో వచ్చి సంతకాలు పెట్టారు, దొంగ సంతకాలు, అదే దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోయారేంటి? గౌరవ శాసనసభ్యులు మీరు దొంగల్లాగా రావాల్సిన అవసరం ఏంటి? మీరు బ్రహ్మాండంగా ఘరానాగా వచ్చి సంతకాలు పెట్టుకోవచ్చు, సభలో కూర్చోవచ్చు కదా, నామోషి ఎందుకు? అంటే ఆ 7 వేరు కుంపటి పెట్టబోతున్నారా? మీరు అన్నట్టుగా ఇందాక జగన్మోహన్ రెడ్డికి తెలిసే సంతకాలు పెట్టారా, తెలియకుండా వచ్చి సంతకాలు పెట్టారా? ఎందుకంటే అందులో వరుసపెట్టి లిస్టు కూడా చదివారు. ఏంటి? విశ్వేశ్వరరాజు కావచ్చు, మత్స్యలింగం, దాసరి సుధా, అతను చంద్రశేఖర్, మంత్రాలయం ఆయన రెడ్డి గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి పెట్టిన నేపథ్యంలో ఈ 7 ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపరేట్ గ్రూప్ కాబోతోందా? అసలు సంతకాలు పెట్టకుండా ఇంకా మిగిలింది ఎంతమంది? 4. ఎవరా? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొకళ్ళు 2. ఇప్పుడు కౌన్సిల్లో ఒక 5 రాజీనామా చేశారు. నిన్న తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామా. అతను రాజీనామా ఉపసంహరించుకోమని ఒత్తిడి. అతను ఒకటే మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, వెళ్ళి చిలకలూరుపేటలో కార్యకర్తలతో సమావేశమై పార్టీ కూడా రాజీనామా చేస్తానని ఖండితంగా చెప్పేశాడు బుత్స సత్యనారాయణ. చైర్మన్ మోషన్ రాజుకు కూడా అదే చెప్పారు. చైర్మన్ మోషన్ రాజు గారిని నిన్న ఒత్తిడి చేశారు, ఈ 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన వాళ్ళు మా రాజీనామాలు ఆమోదించండి అని. కళ్యాణ్ చక్రవర్తి బల్లి, పద్మశ్రీ కర్రీ, లేకపోతే ఆమె ఎవరు, పోతుల సునీత, వీళ్ళందరూ డిమాండ్ చేయటమే కాదు, అసలు చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ జకియా బేగం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆమె మాట్లాడిన విధానం, ఆ గ్రూప్ ఫోటో సందర్భంగా ఏంటి వచ్చి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడటం, ఆయనతో ఒక ఫోటో దిగటం, అంటే చంద్రబాబుతో ఫోటో దిగటం కోసం వీళ్ళు ఆరాటపట్టిన నేపథ్యంలో మనకేం కనపడుతోంది, ఏం జరుగుతోంది? చీలిక అనివార్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని బతకనివ్వటం లేదు, అతను శాసనసభకి వెళ్ళటం లేదు, పోరాటం అతనిలో లేకుండా పోయింది. ఎప్పుడైతే జగన్లో పోరాడే శక్తి సన్నగిల్లిందో ఇవాళ అతని వెంట నడవటానికి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఈ పిల్లి మెళ్ళలో గంట కొట్టేది ఎవరు? చీలిక వర్గానికి ఆ అజ్ఞాత నేత ఎవరు? ఆ అదృశ్య శక్తి ఇప్పుడు బయటకు వస్తుందా, రావటం లేదా? బొత్స సత్యనారాయణ ఇదంతా ఆడిస్తున్నాడా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ కూడా నిన్న పవన్ కళ్యాణ్తో భేటీ, మరి మాట్లాడటం, అంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో ఆ క్యాన్వాయ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం, ఆ క్యారిడార్లో ఎదురుపడ్డప్పుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకోవటం, ఏం జరుగుతోంది? జనసేనలోకి బొత్స సత్యనారాయణ ప్రవేశమా? శాసన మండలిలో కూడా ఆయన పోరాటం ఎలా ఉంది? ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్టుగా 2 మాటలు అనేసేసి వాకౌట్ అంటున్నాడు అంతే తప్ప అక్కడ శాసన మండలిలో వాళ్ళకున్న ఆధిపత్యానికి ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టేటట్టుగా బొత్స సత్యనారాయణ పనితీరు లేదు. అంటే కూటమి ప్రభుత్వంతో ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఫిక్సింగా, మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా? ఇప్పుడు మనకు అర్థం కాని పరిస్థితి కాదు. ఇవాళ ప్రజలందరి దృష్టి దీనిపైనే ఉంది. ఏంటి? విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నాడు? సాయిరెడ్డి చేస్తున్న వ్యవసాయం ఇదేనా? విజయసాయిరెడ్డి ప్రమేయం మేరకే ఈ 7 దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళారా?
మరో 8 మంది కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. చైర్మన్ మోషన్ రాజు ఇవాళ ఈ 5 రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు? 3 రాజీనామాలు, కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ, ఇప్పుడుది కాదు, వాళ్ళంతా బాగా ఒత్తిడి చేస్తున్నారు. పోతుల సునీత మొదటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆ 3 రాజీనామాలు ఆమోదించకపోగా ఆ 3 ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇంకో 3 అవుతున్నారు. 6 రాజీనామాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంకో 8 మంది కూడా కలిపితే 14 మంది 15 మందితో చీలిక వర్గాన్ని గుర్తించడానికి స్కెచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలిపోతోందా? శాసన మండలిలో 30 మందో ఏమో ఉన్నారు వాళ్ళకి. 30 మందిలో 15 మంది ఇవాళ వేరు కుంపటి పెడుతున్నారా? అదే ఎఫెక్ట్, అదే భూకంపం. పార్టీలో భూకంపం కాదు, ఇవాళ లెజిస్లేచర్ పార్టీలో భూకంపం. అటు శాసన మండలిలో ఇటు శాసన సభలో కూడా మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డికి తెలిసి సంతకాలు పెట్టారా, తెలియక సంతకాలు పెట్టారా? సంతకాలు పెడుతున్నానికి మేము వెళ్తున్నాము అంటే సుధరామాయణ ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే నేను వెళ్ళను, నా వాళ్ళు వెళ్ళరని చెప్పేశాడు. పైపెచ్చి ఏమన్నాడు? నేను ప్రెస్ మీట్ పెడతా, వాళ్ళని అక్కడ ఆన్సర్లు ఇవ్వమన్నా. గౌరవ శాసనసభ్యులు ఇవాళ అలా నియోజకవర్గాలపైన చెడ్డ పేరు. ఏది ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది నియోజకవర్గాల్లో దోషులుగా, దొంగలుగా ముద్రపడటం. వాళ్ళని అసలు శాసనసభ్యులు అని పిలవము, మనం గౌరవ సభ్యులు అంటాం. ఆ సభను ఒక గౌరవ సభ అంటాం. ఇది ఎక్కడి దొంగల పార్టీ, ఈ ఎక్కడి దొంగల సభ్యులు? దొంగలే సభ్యుల? ఇవాళ స్పీకర్ మాటలు చాలా ఆవేదన గురి చేసిన అంశాలు. అయ్యన్న పాత్రుడు గారు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. వాళ్ళు వచ్చి పెట్టిన సంతకాలు కూడా కన్సిడర్ చెయ్యము, వాళ్ళ సభలో ఎక్కడ కనిపించలేదు అని చెప్పి కూడా, సో వాళ్ళపైన యాక్షన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందంటారా? అంటే ఆ సంతకాలు కన్సిడర్ చేయరేమో అయ్యన్న పాత్రుడు గారు. చీలిక వర్గం అయితే కన్సిడర్ చేస్తారేమో. ఏది ఇప్పుడు ఇదంతా వేరు కుంపటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపటికి ఇప్పుడు ఆ కుంపటి రాజేసింది ఎవరు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అంటావా? విజయసాయి రెడ్డి వ్యవసాయం ఇట్లా చేస్తున్నాడా? నేను పోతున్నాను, నాకు సంబంధం లేదు రాజకీయాలు అన్నాడు. ఒక 2 బాంబులు వేసిపోయాడు. ఏది? విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ, కేవీ రావుని బెదిరించిన కేసు జగన్కి ఏం తెలియదు అన్నాడు. మద్యం మాఫియా, లిక్కర్ వసూళ్ళు, ఏది రోజుకు 2 కోట్లు, నెలకు 60 కోట్లు, 3,113 కోట్లు వసూళ్ళు, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. జగన్కి ఏమీ తెలియదు అంటాడు. ఇప్పుడు ఈ మొత్తం కర్త కర్మ క్రియ ఎవరు? ఈ వేరు కుంపటి, ఈ చీలిక నిట్ట నిలువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోతే కర్త కర్మ క్రియ విజయసాయి రెడ్డి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఎస్ఆర్ వర్గమా? ఏ పేరు పెడతావా ఈ గ్రూప్కి? విజయసాయి రెడ్డి గ్రూప్ అని పెడతామా? చూడాలి ఏం జరుగుద్దో. పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అసెంబ్లీలో పరిణామాలు, కౌన్సిల్లో పరిణామాలు హాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.